మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బల్క సుమన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం తొలి ప్రకటన చేసిన రోజును పురస్కరించుకొని విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం బల్క సుమన్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నవంబర్ 29న అమరణ దీక్ష చేపట్టడం జరిగిందని, ఆనాటి నుండి తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్రతరమై ప్రజా జీవన వ్యవస్థ స్తంభించడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ 9న నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తక్షణమే ప్రారంభిస్తున్నట్లు తెలుపుతూ చంద్రశేఖరరావును అమరణ నిరాహార దీక్ష విరమించి తెలంగాణలో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని ప్రకటన వెలువడడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి అడుగు వేసినట్లుగా భావించి డిసెంబర్ 9ని విజయ్ దివస్గా జరుపుకుంటున్నామని అన్నారు. కేవలం ఉద్యమ నాయకుడు చంద్రశేఖరరావు అమరణ దీక్ష చేపట్టడంతో కేంద్రంలో కదలిక వచ్చి తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయాల్సి వచ్చిందని, డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో సాధించిన మొదటి విజయంగా భావిస్తూ విజయ్ దివస్గా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు కానీ తెలంగాణ వాదులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మనం జరుపుకుంటా ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే నవంబర్ 29, 2009 ఆనాడు మన నాయకుడు కేసీఆర్ గారు హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశం తెలంగాణకు వచ్చినప్పుడు ఇవాళ హైదరాబాద్ ఫ్రీ జోన్ అన్నారు, రేపు తెలంగాణ ఫ్రీ జోన్ అని మన హక్కులన్నీ కొల్లగొడతారు. ఇప్పటికే నీళ్ళల్లో నిధులలో నియామకాలు నష్టం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప దీనికి మరో మార్గం లేదనే ఆలోచనతో ఆనాడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదా కేసీఆర్ శివయాత్ర అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు నవంబర్ 29, 2009 నాడు కూర్చుంటే పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం కానీ, యూనివర్సిటీలు కానీ, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున వారి దీక్షకు మద్దతుగా గట్టిగా నిలబడి తెలంగాణ సమాజం అంతా కొట్లాడితే ఆనాడు 2009 డిసెంబర్ 9 అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ఆనాటి హోంమంత్రి చిదంబరం గారు, కేసీఆర్ గారు మీరు ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని, మీరు బతుకుండాలి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పిన రోజు 60 ఏళ్ళ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నప్పటి చరిత్రలో మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి వచ్చినటువంటి రోజు. అంటే మన నాయకుని యొక్క పోరాట పటిమ వల్ల, మన నాయకుని యొక్క మొండితనం వల్ల, మన నాయకుని యొక్క చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష, దక్షత వల్ల వారి ప్రాణాన్ని పనంగా పెట్టి చావునట్లు తలబెట్టి నా రాష్ట్రం వస్తే తప్ప నేను విశ్రమించను, ఇక్కడి హక్కులు, ఇక్కడి నిధులు, ఇక్కడి నీళ్లు, ఇక్కడి వనరులు అన్నీ కొల్లగొట్టబడతా ఉన్నాయి, నా చావుకైనా నేను సిద్ధపడతా కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుతా, దానికి రాష్ట్రం రావాలని చెప్పి గట్టిగా ముందుగా కేసీఆర్ గారు ఆనాడు దీక్ష కూర్చున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఇది మనం విజయ్ దివస్గా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2010 నుంచి మనం జరుపుకోవడం ఆనవాయితీ. పెద్దలు ఎప్పుడు చెప్తా ఉంటారు ఒక మాట, సింహం తన చరిత్ర చెప్పుకోకపోతే వేటగాడు చెప్పేది చరిత్ర అవుతుంది అని చెప్పి పెద్దలు చెప్తారు. మన నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు 14-15 సంవత్సరాల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారు. ఆ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని, ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని
ఆనాడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఇతర పార్టీల కుట్రలు వారి తెలంగాణ వ్యతిరేక విధానాలు అన్నింటినీ తట్టుకొని తెలంగాణ కోసం మొండిగా 14-15 సంవత్సరాలు నిలబడి పోరాటం చేసి ప్రజలందరినీ సమీకరించి రాష్ట్ర సాధన దిశగా ముందుకు నడిపిన గొప్ప నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి కానీ అనేక పార్టీలు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా వారి ఆమరణ నిరాహార దీక్షతోని మొత్తం దేశ వ్యవస్థను రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ తీసుకొచ్చిన దేశాలు మన నాయకులు. కాబట్టి వారి నాయకత్వంలో తెలంగాణ వస్తుందనే విషయాన్ని ఇప్పటి తరాలకు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం మన మీద ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఈ వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత పని జరిగింది, ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత సంక్షేమం జరిగింది అనేటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి 2 ఏళ్ళకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, డిక్లరేషన్లు అన్నారు. ఒక్కరికి ఒక్కటంటే మేలు జరగలేదు. SC/ST డిక్లరేషన్ అన్నారు, చేవేలలో ప్రతి ఒక్క దళితుడికి 12 లక్షలు ఇస్తామన్నారు, ఒక్కరికి 1 లక్ష ఇవ్వలేదు. BC డిక్లరేషన్ అన్నారు, కామారెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ అన్నారు, ఇవ్వలేదు. సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ అన్నారు, ప్రతి ఒక్క యువకుడికి యువతికి నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తాం, సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 5,000 ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు. రైతు డిక్లరేషన్ పేరుతో వరంగల్లో ప్రతి ఒక్క రైతుది రుణం 2 లక్షలు మాఫీ ఇస్తాం, రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నారు. సన్నపు అట్లకు బోనస్ ఇస్తామన్నారు, మిగతా పంటలకు ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు. గృహజ్యోతి కింద ఆ స్కీమ్ అన్నారు, అది లేదు. తర్వాత 18,000 నిండితే స్కూటీలు ఇస్తామన్నారు, అది లేదు. ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం 1,00,000 రూపాయలకి పాటిస్తామన్నారు, అది లేదు. పెన్షన్ 4,000 చేస్తామన్నారు, అది లేదు. మహాలక్ష్మి కింద ఇవి చెప్పి గృహజ్యోతి కింద కరెంటు ఉచితంగా ఇస్తామన్నారు 200 యూనిట్ల వరకు, అది లేదు. బిల్లులు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ పాలనలో దుర్మార్గ పరిస్థితులు ఉన్నాయి. ఇక మన నియోజకవర్గానికి వస్తే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఆనాడు గెలవడం కోసం ఆపద మొక్కులు ఎన్నో మొక్కిండు, ఇవాళ కనబడతలేడు ప్రజలకు. అందుబాటులో ఉంటా అన్నాడు, అందరంత దూరంకి వెళ్ళిపోయాడు. ఆయనకు మంత్రి పదవి వచ్చింది, మరి ఈ నియోజకవర్గానికి మాత్రం ఏమి రాలేదు. ఇదే మందమరి పట్టణంలో మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, అవి కూడా పూర్తి ఇప్పటికి ఎవరికి ఇయ్యలేదు. తర్వాత ఇదే మందమరి పట్టణంలో పేదలందరికీ ఇల్లు కట్టిస్తామన్నారు, ఒక్కటి కొట్టులు మొదలు పెట్టలేదు. మనం తెచ్చినటువంటి మార్కెట్ పని అట్లనే ఆగిపోయింది, మనం మొదలుపెట్టినటువంటి పార్క్ పని అట్లనే ఆగిపోయింది, మనం మొదలుపెట్టినటువంటి బతుకమ్మ గ్రౌండ్లు కానీ, చిల్డ్రన్ ప్లే ఏరియాలు కానీ, ఓపెన్ జిమ్లు కానీ మనం చేసినవి ఉన్నాయి తప్ప, ఈ సెంట్రల్ లైటింగ్ మనం చేసిన పని కనబడుతూ ఉంది తప్ప మందమరి పట్టణంలో ఒకటంటే ఒక్క కొత్త పని కూడా వాళ్ళు వచ్చిన తర్వాత మొదలు కాదు. మనం ఉన్నప్పుడు కేటీఆర్ అన్న నాయకత్వం ఇక్కడనే మందమరి పక్కన 500 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ కొబ్బరికాయ కొట్టించాం. ఆ పామాయిల్ ఫ్యాక్టరీ తరలిపోయింది. అదే ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటై ఉంటే మందమరి పట్టణానికి కానీ మందమరి మండలానికి కానీ బాగా లాభం అయ్యేది. 100,000 మంది పిల్లలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. అది వల్ల ఆ పామాయిల్ ఫ్యాక్టరీ ఈ మంత్రి గారి నిర్వాహకం వల్ల వెళ్ళిపోయింది. 45,000 ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఎక్కడికైనా ఉద్యోగం వచ్చిందా? ఆయనకు మంత్రి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ కొడుకు ఎంపీ ఉద్యోగం వచ్చింది, వాళ్ళ అన్నకి ఎమ్మెల్యే ఉద్యోగం వచ్చింది తప్ప నియోజకవర్గంలో ఉద్యోగాలు ఇప్పారు. పెద్ద పరిశ్రమ పెట్టిస్తున్నాడు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. సింగరేట్ కార్మికులకు క్వార్టర్లు కట్టిస్తాము, వడ్డీ లేని రుణం ఇప్పిస్తామన్నారు, ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తామన్నారు, మందమరి పట్టణానికి ఎన్నికలు పెట్టిస్తామన్నారు. మరి 2 ఏళ్ళు అయింది, ఏ ఒక్కటి కూడా ఇవాళ వాళ్ళు నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇక ఇది మనం మాట్లాడితే అడిగితే మన మీద ఉంటా ఎదురుదాడి తప్ప ఈ నియోజకవర్గానికి కానీ మందమరి పట్టణానికి కానీ ఏం చేసిందో ఇప్పటివరకు చెప్పే పరిస్థితి లేదు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిస్తామన్నారు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టేయాలి. కొత్తగా ₹1 నిధి ఈ మందమరి పట్టణ అభివృద్ధికి ఇప్పటిదాకా తీసుకురావాలి. వారసత్వ ఉద్యోగాలు గతంలో మనం 16,000 దాకా ఇచ్చినాం. మెడికల్ బోర్డు పెడితే 129 మంది పోతే మెడికల్ బోర్డుకు 29 మందిని అన్ఫిట్ చేసి 100 మందిని ఫిట్ చేసి పంపించింది. అది ఇవాళ పరిస్థితి. జీవో 76 కింద మనం రామకృష్ణపూర్లో 4,000 మందికి పట్టాలు ఇచ్చినాం. మందమరి నోటిఫైడ్ ఏరియా దీనికి సపరేట్ జీవో తీసి ఏదో చేద్దామనే ప్రయత్నం అన్నాడు చేసినాం. కానీ వాళ్ళ 2 ఏళ్ళ వీళ్ళు వచ్చినాక ఒక్కరికి పట్టా ఇవ్వాలి. చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఇవాళ పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ ఉన్నాయి. వాళ్ళకి పదవులు వచ్చినాయి, వాళ్ళకి అధికారం వచ్చింది, వాళ్ళు మంచిగా ఉన్నారు తప్ప నియోజకవర్గానికి కానీ పట్టణానికి కానీ ఒరిగింది లేదు. ఇప్పటికైనా ఈ విజయ దివాస్ సందర్భంగా ఈ మంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఏవైతే 45,000 ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారో ఇప్పియాలి, మీరు ఏదైతే పెద్ద పరిశ్రమ పెట్టిస్తారో పెట్టియాలి,
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిస్తున్నారు, పెట్టియాలి. యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు, చేపియాలి. అందరికి ఇల్లు కట్టిస్తున్నారు, కట్టియాలి. సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామన్నారు, ఇప్పియాలి. మెడికల్ బోర్డు రెగ్యులర్గా పెట్టి కార్మికులను అన్ఫిట్ చేసి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పియాలి. ఇవన్నీ మీరు చేయాలి. చేయకుండా ఊరికే అక్కడ ఇక్కడ తిరిగితే రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఈ ప్రాంతం చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం, ఎన్నో ఉద్యమాలను చేసినటువంటి ప్రాంతం, ఎందరో చూసినటువంటి ప్రాంతం. రాబోయే రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీకి మీకు తగిన రీతిలో ఈ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పి సందర్భంగా మేము ఇవాళ ఈ మంత్రి